చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్కులలోనికి మనం వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమున కొందనాలు ప్రభువా. ఇదిగో నాయన, మీ పిల్లలమైన మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క సమయంలో వ్యర్థముగా మేము జీవించకుండా మీ వాక్కులను ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందులకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కొద్దిసేపు మీ మాటలను మేము ఆలోచించబోతూ ఉండగా పంచుకొనబోయేటువంటి నాతోనూ వినబోయేటువంటి మీ పిల్లలతోనూ మీరు తోడుగా ఉండి బలపరచుమని ప్రాధేయపడుతున్నాం. చెప్పుటకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును నాకును, వినుటకు కావలసినటువంటి మంచి మనస్సుని పిల్లలకును దయచేస్తారని ఆశపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మా కొద్ది ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, ఒక చక్కటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవాది దేవుడు ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి మనల్ని ఒక్కటి చేసి ఐక్యపరచి ఎప్పుడు కూడా తన మాటలను వినిపింపజేస్తూ ఉంటాడు. ఎందుకు వినిపింపజేస్తూ ఉంటాడు అన్నప్పుడు, ఆయన మాటలు మన జీవితాలకు ఉపయోగపడతాయి కనుక, ఆయన మాటలే మనకు జీవనాధారము గనుక, ఆయన అందుకే తన మాటలను ఎల్లప్పుడూ కూడా మనకు వినిపింపచేయాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఆయన మాటలు ఎలాంటివి అన్నప్పుడు, వర్షపు జల్లులు లాంటివి. ఎడారిలో ఉన్నటువంటి వారికి వర్షం పడింది అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. అలాగే మనము ఎప్పుడైనా రోడ్ల పక్కన ప్రయాణం చేస్తూ ఉంటాం. కొందరు చెట్లకు నీళ్లు పట్టేటువంటి వారు ఉంటారు. మంచి ఎండవేళ వెళ్తున్నాం అనుకోండి, ఆ చెట్లకు పట్టేటువంటి నీళ్ళల్లో కొన్ని చుక్కలు మన మీద పడ్డాయనుకో, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. దేవుని వాక్యము కూడా ప్రయాణిస్తున్నటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితానికి ఆ నీటి బిందువులు లాంటివి, వర్షపు జల్లులు లాంటివి. అవి లేకపోతే మన మనస్సుకు నెమ్మది ఉండదు, మన మనస్సుకు హాయి అనేది ఉండదు. ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది. అందుకే ఆయన మాటలు ఎప్పుడు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఆయన మాటలు ఎంత గొప్పవి అని అంటే, ఎండిన భూమి ఫలించాలంటే వర్షం అవసరం. ఎండిపోయినటువంటి మన జీవితాలు కూడా ఫలించాలంటే ఆయన వాక్యం అంతా అవసరం. ఎండినటువంటి భూమికి వర్షం ఎంత అవసరమో, ఎండిపోయినటువంటి మన బ్రతుకులకు కూడా వాక్యం అన్నది అంతే అవసరం. అలాంటి వాక్యాన్ని మనం ఎలా స్వీకరించాలి? వాక్యం చాలా గొప్పది కదా. మరి అలాంటి వాక్యాన్ని మనం ఎలా స్వీకరించాలి అంటే, హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నాడు అనుకోండి, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది వారికి. హాస్పిటల్లో చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఎలాగైతే ఆరాటపడుతూ ఉంటాడో, నాకు శ్వాస కావాలని ఎలాగైతే ఆరాటపడుతూ ఉంటాడో, మనం కూడా వాక్యం కోసం అలాగే పరితపించాలి, ఆరాటపడాలి. నాకు వాక్యం అవసరం,
ఎందుకంటే నన్ను జీవింపజేసేది, నన్ను బ్రతికించేది వాక్యం గనుక. అందుకోసం ఆ వాక్యాన్ని మనం చివరి జీవితంలో చివరి శ్వాస ఎలాగైతే మనం తీసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటామో, అప్పుడు ఆయన వాక్యాన్ని మనము తీసుకోవడానికి ఆరాటపడాలి ప్రియులరా. అలా స్వీకరించాలి. శ్వాస అతని ఎలాగైతే స్వీకరిస్తూ ఉంటాడో మనం కూడా వాక్యాన్ని అలా స్వీకరించాలి. అప్పుడే అది మనల్ని బ్రతికిస్తుంది. కనుక దేవుని మాటలు చెప్పబడేంత వరకు జాగ్రత్తగా మనం విందాం. జాగ్రత్తగా ఆయన మాటలను మన హృదయంలోనికి స్వీకరిద్దాం. ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి పాఠం బాధ్యత కలిగినటువంటి కుటుంబం. బాధ్యత కలిగినటువంటి కుటుంబం. నిజంగా బాధ్యత అంటే వేరే ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఆ బాధ్యతల్లోనే ఉండి వచ్చిన వారం. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ బాధ్యత అన్నది చోటు చేసుకుంటూ ఉంటుంది. అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన కుటుంబ పోషణ విషయంలో కావచ్చు, మన పిల్లల విషయంలో కావచ్చు, లేదంటే మన చదువుల విషయంలో కావచ్చు, లేదంటే మనం ఇతర అవసరతల విషయంలో కావచ్చు, మనల్ని పనిచేయించేది బాధ్యతే. మనల్ని కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపేది కూడా బాధ్యతే ప్రియులరా. అలాంటి బాధ్యత కలిగినటువంటి కుటుంబం లేదా ఉత్తమమైన కుటుంబం, బాధ్యత కలిగిన కుటుంబం లేదా ఉత్తమమైన కుటుంబం. ఉత్తమమైనది అని అంటే అన్నిటిలోనూ మంచిది, అన్నిటిలోనూ ది బెస్ట్ అన్నమాట. మంచిదాన్నే ఉత్తమమైనది అని అంటారు. ఇప్పుడు అలాంటి కుటుంబం ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. మనందరికీ పౌలు గారు తెలుసు. ఆయన స్వార్థమానాన్ని అనేక చోట్లకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనకు మార్గమధ్యంలో ఒక కుటుంబం తారసపడుతుంది. ఆ కుటుంబాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. వెళ్దాం. అపోస్తలుల కార్యములు బైబిల్ తెరచి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీద్దాం ప్రియులారా. మొదటి వచనం నుండి చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. ప్రియమైన దేవుని వారలారా, పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి టైంలో అనేక చోట్లకు ఆయన తిరుగుతున్నప్పుడు ఒకానొక ప్రాంతానికి వెళ్ళాడు. అదే కొరింథీ. జనరల్గా ఆయన ఏథెన్స్లో ఆల్రెడీ సువార్త ప్రకటించి అక్కడికి వచ్చాడు. ఏథెన్స్లో సువార్తను ప్రకటించి కొరింథీకి వచ్చాడు. ఏథెన్స్ ఎలాంటిదో మనందరికీ బాగా తెలుసు. ఏథెన్సు విగ్రహారాధనతో కూడుకున్నది, అన్యజనాంగం ఎక్కువ. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అనేకమైనటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని వాటిని ఆరాధిస్తూ ఉండేటువంటి వారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రకృతిని ఆరాధించేవారు. అలా ప్రకృతిని ఆరాధించేటువంటి వారి మధ్యకు పౌలు గారు వెళ్ళి నిజమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేసేటువంటి విలువైనటువంటి సంగతులన్నీ కూడా ఆ ముందు జరిగాయి. పౌలు గారు ఏథెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనేకమైన విగ్రహాలతో పాటు అదనంగా ఒక రాయి పెట్టుకొని ఉంటారు. ఒక రాతి మీద ఏమని రాసి పెట్టింటారు తెలుసా? తెలియబడని దేవునికి అని రాసి పెట్టింటారు. తెలియబడనటువంటి దేవునికి అని వారు ఎందుకు రాసుకున్నారు అని అంటే, మాకు తెలిసింది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా, వీటిని మేము దేవుళ్ళగా ఆరాధిస్తున్నాం, వీటిని మేము దైవత్వం కలిగిన వాటిగా మేము భావిస్తున్నాం. అయితే
మాకు తెలియనటువంటి దేవుడు కూడా ఎవరైనా ఉండొచ్చు కదా, అంటే అన్నీ మాకు తెలియదు కదా, మాకు తెలియనటువంటి దేవుడు ఎవరైనా ఉంటాడేమో అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే తెలియబడని దేవునికి అని రాసి పెట్టుకొని ఆ రాతికి కూడా, ఆ విగ్రహానికి కూడా వాళ్ళు బాగా ఆరాధిస్తూ వచ్చేవారు. ఇప్పుడు పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, వారి యొక్క ఆచారాలు, కట్టుబాట్లు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూశాడు. అయితే వాళ్ళు ఆరాధించేటువంటి ఆ ప్రక్రియలో ఈయన గమనించింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాతిని చూశాడు. తెలియబడని దేవునికి అన్నటువంటి రాతిని చూడడం జరిగింది. అప్పుడు దానితో ఆయన వారికి సువార్త ప్రకటించాలనుకున్నాడు. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే అతి దేవతా భక్తి కలిగినటువంటి వారి వలె మీరున్నారు. ఆ దేవతా భక్తి మీలో చాలా ఎక్కువగా ఉంది, అంటే దైవారాధన మీలో చాలా ఎక్కువగా ఉంది. మీరు నిజంగా చాలా భక్తిపరుల్లాగా మాకు కనబడుతున్నారు. అయితే నేను మీకు తెలియనటువంటి ఒక దేవుణ్ణి పరిచయం చేస్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ రాసుకున్నారే, ఆ దేవుణ్ణి నేను ఈరోజు పరిచయం చేస్తాను, ఆయన నాకు తెలుసు అని ఈయన ప్రకటించాడు. అనేకులు విశ్వసించారండి, అనేకులు విశ్వసించారు. సర్వ సృష్టిని అందరి సమస్తమును కలిగించినటువంటి దేవుడే ఈ తెలియబడనటువంటి దేవుడు అని ఆయన ప్రకటించిన తర్వాత అనేకులు ఏథెన్స్లో మార్పు చెందారు, మారు మనసు పొందారు. అలాంటి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించాడు? కొరంతికి ప్రవేశించాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏథెన్స్ నుండి ఎక్కడికి ప్రవేశించాడు? కొరంతికి వచ్చాడు. కొరంతికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే దేవుని యొక్క పరిచర్య విస్తరించాలంటే, దేవుని యొక్క పని చక్కగా జరగాలంటే నాకు సహకారులు ఎవరైనా ఉండాలి అనుకున్నాడు. అలాంటి వారి కోసం ఆయన వెతికాడు. ఆ ప్రాంతం అంతా కూడా వెతికాడు. అంటే నాకు అనుబంధంగా, నాతో పాటుగా ఇమిడిపోయేటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అనేటువంటి ఆలోచనతో ఆయన బాగా సర్చింగ్ చేశాడు. అలాంటి ఆయన వెతుకులాటలో దొరికినటువంటి ఒక మంచి కుటుంబమే వీరిద్దరూ ప్రియమైన దేవుని వర్లరా, వారే అకుల ప్రిస్కిల్లా గారు. చక్కటి కుటుంబం, మంచి కుటుంబం ఆయనకు దొరికింది. మనమైనా కానీ ఎప్పుడైనా వేరే ఇతర ప్రాంతాలకు, మనకు తెలియనటువంటి ప్రాంతాలకు మనం వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూపీ, బీహార్ లాంటి ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళాం. అక్కడంతా లాంగ్వేజ్ ఏది ఉంటుంది? హిందీ ఎక్కువగా ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో మనం పెద్దగా కలిసిపోలేం, మనకు పెద్దగా హిందీ రాదనుకో. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? తెలుగు వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారేమో, తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో అని మనం గాలిస్తాం, బాగా వెతుకుతాం మనకు వీలైనంత వరకు. తెలుగు వాళ్ళు దొరికారనుకోండి, వెంటనే వాళ్ళతో ఏం చేస్తాం? మనము ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, కలిసిపోతాం. మీరు తెలుగు వాళ్ళే, మేము తెలుగు వారమే, ఇప్పుడు మనమందరం కలిసి ఎక్కడైనా ఉందాము, మీతో పాటుగా నేను ఉండాలనుకుంటున్నాను అని మనం ఎలాగైతే ఇలా ఒక సాన్నిహిత్యాన్ని ఏర్పాటు చేసుకుంటామో, మనకు అనుబంధంగా ఉండేటువంటి వారు, మనకు దగ్గర, మన జీవన విధానానికి దగ్గరగా ఉండేటువంటి వారి కోసం మనం ఎలాగైతే వెతికి వారితో కలిసిపోతామో, పౌలు గారు కూడా సువార్త విషయమై కొరంతి ప్రాంతానికి వెళ్ళాడు. కొరంతి ప్రాంతంలో ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? అకుల ప్రిస్కిల్లా గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా ఎంత దగ్గర సంబంధం కుదిరిందంటే, వృత్తికి కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే డేరాలు కుట్టుకునేటువంటి వారు. అలాగే ఈయన యూదుడట, అక్కడ ఉంటుంది అకుల గారు ఎవరట? యూదుడు. ఒకప్పుడు క్షమించండి, ఈయన అక్కడ ఉండే రోమా చక్రవర్తి, అక్కడ ఉంటుంది క్లౌదియా చక్రవర్తి అని ఆయన ఏం చేసి ఉంటాడంటే, యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలి అని ఒక ఆజ్ఞను జారీ చేసి ఉంటాడు. ఇప్పుడు యాక్చువల్గా రోమాలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు, వీళ్ళు కూడా ఎక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారంటే కొరంతికి వచ్చి
నివాసం ఉంటున్నారు. యాక్చువల్గా రోమా ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరిని రోమా చక్రవర్తి క్లౌదియా అనేటువంటి ఆయన ఏం చేశాడంటే వెళ్ళగొట్టేశాడు. సరే అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, కొరంతికి వచ్చి నివాసం ఉంటున్నారు. ఇప్పుడు అదే కొరంతికి ఏథెన్సులో సువార్త పూర్తి చేసుకొని ఇప్పుడు కొరంతికి ఎవరు వచ్చారు, పౌలు గారు వచ్చారు. ఆ పౌలు గారికి దొరికినటువంటి ఒక మంచి కుటుంబమే అకుల ప్రిస్కిల్లా గారండి. నిజంగా ఎంత మంచి కుటుంబము అన్నప్పుడు పౌలు గారిని ప్రియులారా వీళ్ళు ఎన్ని రోజులు తమ యొద్ద నివాసం లేదా అతిథి సత్కారాలు చేస్తూ ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు అని అంటే దాదాపుగా 18 నెలలు వాళ్ళు పౌలు గారిని వారి ఇంటిలోనే పెట్టుకొని ఉంటారు ప్రియులారా. చూడండి, అది ఎక్కడ ఉంటుందంటే 11వ వచనంలో ఉంటుంది. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు ఏం చేశాడట, అకుల ప్రిస్కిల్లా గారి ఇంటిలో నివసించాడట. ప్రేమైన దేవుని వారలారా, ఒక దైవ సేవకుని 18 నెలలు భరించడం అని అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అది చిన్న పని కాదండి, చిన్న పని కాదు. ఎవరైనా కానీ దైవ సేవకులు మన ఆతిథ్యం ఇచ్చేటువంటి సమయంలో ఎవరైనా దూరం నుండి మన దగ్గరికి సేవకులు వచ్చారు, వాళ్ళకు మనము కొన్ని దినాలు ఆశ్రయం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం ఎంతకాలం వారికి ఆశ్రయం కల్పించగలం అంటే 1 నెల మహా అంటే, లేదు ఇంకా మహా అంటే 1 సంవత్సరం. తర్వాత ఆటోమేటిక్గా ఏం మొదలవుతాయి, విభేదాలు మొదలవుతాయి. లోపల ఒక తెలియనటువంటి ఆలోచన మొదలవుతుంది, ఇంకెంతకాలం ఉంటాడు ఈయన. లేదంటే మన ఇంటి వారే స్త్రీలైనా అనొచ్చు, ఏమయ్యా ఇంతకాలం నుండి నువ్వు ఆయన పెట్టుకొని ఉండవు, ఇంక పంపించే ఉద్దేశాలు ఏవి లేవా, లోపల పొడుస్తూ ఉంటుంది. లేదు, అయ్యగారు ఏం చేస్తారు, అయ్యంగా మీరు ఎప్పుడు వెళ్తారు అని అంటాడు. ఎన్నాళ్ళు భరించలేక, 1 సంవత్సరము భరించలేక ఇంట్లో ఏదో ఒక ఆటంకము కలిగిస్తూనే ఉంటారు. ఎంత కష్టం అంటే ఆతిథ్యం చేయాలంటే చాలా కష్టం. అంటే దైవ సేవకుని ఇంట్లో పెట్టుకోవడం ప్రాముఖ్యంగా ఒక దైవ సేవకుని ఇంట్లో పెట్టుకొని భరించడం అన్నది చాలా కష్టం. ఇప్పుడు సేవకుడు ఇంట్లో ఉన్నాడు పౌలు గారు, అమ్మగారు ఏం చేయాలి, అకుల గారు సేవకుంటే ఏమన్నా బట్టలు ఉంటే ఉతికి పెట్టాలనా, అలాగే అదనంగా ఈయన కొరకు ఏం సిద్ధపరచాలా, వంట సిద్ధపరచాలా, అలాగే ఈయనకు సకల మర్యాదలు చేయాలా ఒక బాధ్యతగా. అలాగే ఈయన ఒకవేళ సేవకుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అందరు ఊరికే సైలెంట్గా ఉంటారా, ప్రజలు ఎవరో ఒకరు వస్తుంటారు పోతుంటారు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక కుటుంబీకుల ఆ పరిస్థితిలో మనం ఉండి ఆలోచిస్తే, ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సేవలు చేస్తూ ఉన్నారు. ఒక సేవకుడైతే ఓకే, తర్వాత ఇంకా మునుముందు ఎవరు వస్తారంటే తిమోతి గారు వస్తారు, శీల గారు వస్తారు. ఇప్పుడు అదనంగా ఈవిడేం చేయాలి, అకుల గారు కావచ్చు, ప్రిస్కిల్లా గారు కావచ్చు, ఏం చేయాలి, వారికి కూడా సేవలు చేయాలి. అవునా? ఇప్పుడు వచ్చేవారు పోయేవారు ఉంటారు, వచ్చిన వాళ్ళకు పోయే వాళ్ళకు కూడా ఏం చేయాలి, మర్యాదలు చేయాలి. అమ్మ కూర్చోండి, ఏమన్నా మంచినీళ్ళు ఏమైనా తాగుతారా, లేదంటే ఏమైనా తింటారా అడగాలి కదా. అంటే ఇవన్నీ చేస్తూ వాళ్ళు 3 సేవకులను భరిస్తూ వాళ్ళకి ఆతిథ్యము ఇస్తూ అటు సేవ కోసం ఎంతగానో వీరు సహకరిస్తూ ఎంత మంచి కుటుంబముగా వీళ్ళు ఉన్నారంటే చాలా మంచి కుటుంబముగా వీళ్ళు ఉన్నారండి. 18 నెలలు భరించారు, 18 నెలలు ఆయనకు ఆశ్రయం కల్పించారు, 18 నెలలు ఒక దైవ సేవకుని ఇంట్లో పెట్టుకున్నారు. సునామీ రాలర ఏకంగా ఏం చేసిందట, ఇంటి పైన ఒక సపరేట్ రూమే కట్టించిందంట. చూడండి, ఇప్పుడు ఈవిడ ఈ ప్రిస్కిల్లా గారి మధ్య అకుల గారి మధ్య జనరల్గా ఏం జరిగి ఉండాలి, ఏదో ఒక గొడవలన్నా చిన్న గొడవలైనా కానీ జరిగి ఉండాలి. ఏంటండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీ బట్టలు ఉతకాలి, ఆయన బట్టలు ఉతకాలి, వచ్చిన వారి బట్టలు ఉతకాలి, వచ్చినప్పుడల్లా నేను వారి కొరకు భోజనాలు సిద్ధం చేయాలి, వచ్చినప్పుడల్లా నేనేం చేయాలి,
వారికి అతిథి వచ్చిన వాళ్ళకు కూడా నేను అతిథి సత్కారాలు గౌరవాలు చేయాల్సింది వస్తుంది, నాకు చాలా కష్టంగా ఉంది అని ఆవిడనట్లా. సరే ఎప్పుడు పంపిద్దాం, ఏదో ఒకటి సొడ్డు వేద్దాం, ఏదో ఒకటి చెప్దాము కారణాలు అనేసి ఈయన అనుకోవట్లా. ఆతిథ్యం ఇస్తున్నారు, ఆశ్రయం కల్పించారు. సంవత్సరం 6 నెలలు పౌలు గారు వారి ఇంట ఉండి సేవ చేస్తూ ఉన్నాడట. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు జనరల్గా మనం అప్పుడప్పుడు ఒక పదాన్ని వాడుతూ ఉంటాం లోకంలో, రంగును బట్టి, ఎత్తును బట్టి, సైజును బట్టి మాట్లాడుతూ ఉంటాం కదా. ఏది, ఎవరైనా ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు అనుకో, ఇద్దరు కూడా పొట్టిగానే ఉన్నారనుకో, ఏమంటాం వాళ్ళని? మేడ్ ఫర్ ఈచ్ అదర్. అబ్బా, కరెక్ట్ సరిపోయారా మీరు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు, ఇద్దరు పొట్టిగానే ఉన్నారు. లేదా ఇద్దరు ఎత్తుగా ఉన్నారనుకో, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరు లావుగానే ఉన్నారనుకో, ఇద్దరిని ఏమంటాం? మేడ్ ఫర్ ఈచ్ అదర్. లేదా ఇద్దరు నల్లగా లేదా ఎర్రగా ఉన్నారనుకోండి, ఏమంటాం? బాగా సెట్ అయినారు, బాగా సరిపోయారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాటికి కాదండి వాడాల్సింది, ఇలాంటి వారికి వాడాలండి. వారి మనస్సు ఏకమైపోయింది చూడండి దేవుని సేవలో. ఎటువంటి వాళ్ళకు మనసు నొప్పించుకునేలా వాళ్ళు ఉండినట్టుగా కనబడదు. దేవుని సేవను విస్తరింపచేయటంలో ఒక పాత్రను, చక్కటి పాత్రను వీళ్ళు పోషిస్తున్నారు చూడండి. ఎంత బాగా చూసుకున్నారంటే పౌలు గారిని, ఆయన అవసరతలు తీరుస్తూ, ఆయనకు ఆశ్రయం కల్పిస్తూ, అలాగే పరిచర్యలో ఎంతగానో ఆయనకు సహకరిస్తూ వచ్చారు. ప్రియులారా, ఎంతగా చూసుకున్నారు చూడండి. మంచి కుటుంబం, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. ఎవరు? అకులా ప్రిస్కిల్లా గారు. అంత గొప్ప. ఇది రంగును బట్టి కాదు, ఎత్తును బట్టి కాదు, సైజును బట్టి కాదు, కానీ మనస్సును బట్టి చెప్పాలండి. తన ఆతిథ్యం ఇస్తున్నటువంటి సేవకుడు పౌలు గారు, ఆయన ఏం చేస్తున్నాడు? సువర్తమానాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఏం చేస్తున్నాడంటే అనేకులను దేవుని వైపుకు తిప్పాడండి. కొరింథీ కూడా ఎలాంటిదంటే విగ్రహానికి సంబంధించినటువంటి ప్రాంతం, కొరింథీ ప్రాంతం కూడా. ఆ ప్రాంతాన్ని కూడా ఆయన ఏం చేశాడనంటే అనేకులను మార్చగలిగాడు, అనేకులను దేవుని వైపుకు త్రిప్పగలిగాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని కూడా ఈయన కాపాడగలిగాడు. ఎలాగంటే ఇదిగో వీరి వెనక, ఈయన వెనక ఒక మంచి కుటుంబం ఉంది, ఉత్తమమైన కుటుంబం. అదే అకులా ప్రిస్కిల్లా గారి కుటుంబం. అకులా ప్రిస్కిల్లా గారు ఆయనకు జత చేయబడడం, వారి ద్వారా సువార్త మరింత విస్తృతంగా వ్యాపించడం అనేది జరిగింది. ప్రియులారా, ఇప్పుడు అకులా ప్రిస్కిల్లా గారితో పాటుగా పౌలు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళతో కలిసి జీవించాడట. ఈయన అనేక చోట్లకు సువార్త ప్రకటించాడట. అనేక మంది ఏమైనారంట? ప్రభువును విశ్వసించారు. చూడండి ఎంత బాగుంటుందో. 8వ వచనం, ఆ సమాజం మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచును, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. ప్రేమైన దేవుని వర్లారా, ఎవరంట? ఎంతమంది అంట? అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారట. అందులో ముఖ్యంగా ఎవరున్నారట? సమాజ మందిరపు అధికారి కూడా. సమాజ మందిరపు అధికారి అంటే అతను మారడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. ఎంత గొప్ప సేవ జరిగిందంటే సమాజపు మందిరపు అధికారి కూడా ఏమైపోయినాడంట? మారిపోయాడు. అతను ఒక్కడే మారలేదట, తన కుటుంబాన్నంతా మార్చుకున్నాడట. తన కుటుంబాన్నంతా మార్చుకోగలిగాడు. అతను ఒక్కడు మారలా, తన కుటుంబాన్ని కూడా ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు. కుటుంబంతో పాటు అనేకులు విశ్వసించారట. అనేకులు విని విశ్వసించి. ఆ మాటను చూడండి. మనం ఎంతకాలం నుండి వింటూ ఉంటాము? మనం ఎంతకాలం నుండి వింటూ ఉంటాం చెప్పండి దేవుని మాటలు?
వింటున్నాం కానీ ఏం కలగట్లా? విశ్వాసం కలగట్లా. చూసారా? వారు విన్నారట, ఆయన ఉన్నటువంటి ఆ 18 నెలలలోనే విన్నారట, విని విశ్వసించారట. మనం వింటున్నాం కానీ విశ్వాసం ఉంచడంలా, ఆ మాటలను మనం నమ్మడంలా. మాటలను ఏం చేయట్లే, మనము నమ్మడం లేదు. ఏదో సేవకులు చెప్తూ ఉంటారు, సువార్థికులు చెప్తూ ఉంటారు, దైవజనులు ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారులే, కానీ అవి నమ్మాల్సినంత అవసరం మాకు ఏముంది అనుకుని ఆగిపోతున్నారు. వింటున్నారు, వినగా ఏం కావాలి? విశ్వాసం కలగాలి. వినగా విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసముతో మనం ఏం చేయాలి? విని విశ్వసించి బాప్తిస్మం కూడా తీసుకున్నారట. మరి వారు అన్ని అడుగులు ముందుకేసినప్పుడు మనం ఎంతో కాలం నుండి వింటుంటాం. మరి విశ్వాసం ఏది? ఒక చిన్నది ఏదైనా మనకు కలిగిందనుకోండి, వెంటనే ఏమైపోతాం తెలుసా? విశ్వాసం నుండి తొలగిపోతాం, లేదా ప్రభువు మీదే డౌటు మొదలవుతుంది. ఎంతో కాలం విశ్వాసం ఉన్నా బాప్తిస్మం తీసుకోండి. ఏంటి ప్రయోజనం చెప్పండి? ఉండాలి ప్రియులారా, విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి తగినటువంటి బాప్తిస్మం ఉండాలి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రియలు కూడా ఉండాలి, దేవుని పనులలో ఉండాలి. పౌలు గారు ఎలాగైతే దేవుని పరిచర్యలలో ఉన్నాడో, అకుల ప్రిస్కిల్లా గారు ఎలాగైతే పరిచర్యలలో ఉన్నారో, ఇదిగో అనేకులు కూడా విని విశ్వసించి బాప్తిస్మం తీసుకొని దేవుని పరిచర్యలలో ఉండాలి ప్రియులారా. క్రియల్లో ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందట? మృతం అవుతుంది, చచ్చిన దానితో సమానం. విశ్వాసుని నువ్వు చెప్పుకున్నా క్రియలు లేకపోతే ఫలితం లేదు. క్రియలు ఉండాలి. అలాంటి క్రియలలో పౌలు గారు ఉన్నారు, అకుల ప్రిస్కిల్ల గారు కూడా ఉన్నారు. యూదులు అంగీకరించరు, దేవుని సువార్తమానాన్ని పెద్దగా పట్టించుకోరు. యూదులు ఏం పట్టించుకోరు, కానీ ఇదిగో ఏం చేస్తున్నారు? నమ్ముకున్నటువంటి యూదులే వారితో పోరాడుతున్నారు, వారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని. యూదులే, విశ్వసించిన యూదులైన వీరే ఏం చేస్తున్నారు? విశ్వాసము లేనటువంటి యూదుల కొరకు కష్టపడుతున్నారు, విశ్వాసము లేనటువంటి యూదుల కొరకు వీరు ప్రయాసను తీసుకుంటున్నారు. అంత ప్రయాసలో పాలిభాగస్తులే ఎవరు? అకుల ప్రిస్కిల్ల గారండి. అకుల ప్రిస్కిల్ల పౌలు గారికి ఎంత సహకారంగా ఉన్నారంటే అన్ని విషయాల యందు. ఇదిగో పౌలు గారు వెళ్ళి అనేకులను మార్చగలిగాడంటే వెనక బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు? తెర వెనుక ఎవరున్నారు? అకుల ప్రిస్కిల్ల గారు. వారి కష్టం దాగి ఉంది ప్రియులరా. అది మనం గమనించాలి. ఒకవేళ మన కుటుంబాలు సేవలో లేని కుటుంబాలుగా ఉంటే, ఇదిగో ఈ కుటుంబాన్ని చూడండి, ఎంత ఉత్తమమైన కుటుంబంలో, ఎంత బాధ్యత కలిగినటువంటి, సేవ పట్ల బాధ్యత కలిగినటువంటి కుటుంబముగా మనకు కనబడుతుంది. బాధ్యత అన్నది సేవ పట్ల ఖచ్చితంగా మనకు ఉండాలి ప్రియులారా. బాధ్యత లేకపోతే, బాధ్యతను విస్మరించి తిరిగితే అనేకులు మారడానికి అవకాశం ఉండదు. మన తండ్రిని సంతోష పెట్టలేనటువంటి వారముగానే మనం ఉండాలి. అలాంటి స్థితి మనకొద్దు. మన తండ్రిని ఎల్లప్పుడూ సంతోషపరిచేటువంటి పిల్లలముగానే మనము ఉండాలి. బాధ్యత వ్యవహరించాలి, అటు కుటుంబంలోనైనా ఇటు సంఘములోనైనా. సంఘం అంటే ఏంటి? ఒక కుటుంబం ప్రియులారా. సంఘం అంటే ఏంటి? ఒక కుటుంబం, క్రీస్తు కుటుంబం. యేసుక్రీస్తు వారే మనకందరికి ఏంటి? శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు వారు. సంఘానికి యేసుక్రీస్తు వారి శిరస్సు అయితే మనమంతా ఎవరము? అవయవములము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు, అయితే శరీరములో ఏం లేక, వివాదము లేక
అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ప్రియులారా, మనం ఎవరమంట? శరీరంలో అవయవాలం. ఇప్పుడు శరీరాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. శరీరములో అవయవాలు ఎలా ఉంటాయో తెలుసా? శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒకదానికొకటి ఏం చేస్తూ ఉంటాయంట? పరామర్శిస్తూ ఉంటాయట. ఒకదానికొకటి పరామర్శిస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా శరీరంలో అవయవాలను గమనించారా? శరీరంలో అవయవాలను మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇప్పుడు ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే న్యోన్యమైనటువంటి సహవాసం కలిగినవిగా ఉంటాయి. ఒకదానికొకటి ఎల్లప్పుడూ పరామర్శించుకునేటువంటి వాటిగానే మనం గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనండి, ఈ మధ్య కుడి చేయి ఎడం చేత పెద్దగా మాట్లాడడం లేదని మనం ఎప్పుడన్నా వింటున్నాం. కానీ కాలుకు చేతికి ఏదో పడట్లేదండి, రెండు పెద్దగా మాట్లాడుకోవట్లే, విభేదాలు చూపిస్తున్నాయి. ఎప్పుడన్నా విన్నామా? కంటికి కాలుకు ఈ మధ్య సరిపోవడం లేదండి, వివాదాలు ఏవో ఉన్నట్టుండే, కక్షలు భేదాలు ఏదో చూపిస్తున్నాయి. ఎప్పుడన్నా విన్నామా? ఏం లేదే. వాటి మధ్య ఏముండదు. కాలుకి ఎక్కడో ముళ్ళు గుచ్చుకుంటుంది, చెయ్యి ఏం చేస్తూ ఉంటుంది? పరామర్శించడానికి వెళ్తుంది. వెంటనే వెళ్తుందండి, తీస్తుంది, ముళ్ళుని ఏం చేస్తుంది? తీస్తుంది. విభేదము లేదే, వివాదము లేదే. కాళ్ళకు కదా ముళ్ళు గుచ్చుకునేది, కంటికి ఏం పని? అది ఏడుస్తూ ఉంటుంది, విలవిల్లాడిపోతూ ఉంటాయి అవయవాలన్నీ కూడా. ఎందుకు? ఇబ్బందిలో ఉన్నది కాలైనా వాటి మధ్య ఏం లేదు, వాదం లేదు, ఒక్కటిగా ఉన్నాయి. అవన్నీ కూడా ఐక్యంగా ఉన్నాయి, ఏకంగా ఉన్నాయి. ఒకదానికొకటి ఏం చేస్తూ ఉంటాయంటే ఎల్లప్పుడూ కూడా పరామర్శించుకుంటూ ఉంటాయి. ఏమైంది చెప్పు, నీకేమైనా ఇబ్బందా? సరే చూడు, ఉదయ్ పలానా ఇబ్బందా, తీసుకో, ఇదిగో కావాలా, నీకేం కావాలో చెప్పు, నీవు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఏం చేస్తుంటాయి తెలుసా? అవయవాలే లోపల ఉన్నటువంటి మన అవయవాలే, మన శరీరంలో ఉన్న అవయవాలే ఒకదానికొకటి ఏం చేస్తూ ఉంటాయంటే పరామర్శించుకుంటూ ఉంటాయి. సంఘములో వివాదాలు ఉండకూడదు. సంఘంలో ఏముండకూడదు? వివాదాలు ఉండకూడదు. ఏంటోనండి, నాకు ఆవిడకు సరిపోదు, నాకు ఈయనకు సరిపోదు, ఆ వ్యక్తి అంటే నాకు సరిపోదండి, నాకు కుదరదు, ఆ వ్యక్తి నాకు పడదు, మేము గొడవ పడ్డాం, ఇంకా కలుసుకునేటువంటి పరిస్థితే లేదు. నేనెందుకు వచ్చి పరామర్శించాలి? ఆయనకు బాగాలేకుంటే నన్నేమన్నాడు తెలుసా నిన్ను? ఇవన్నీ మనము అనకూడదండి. శత్రువైనా కానీ ఏదైనా ఇబ్బందులలో ఉంటే మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. శత్రువైనా కానీ ఏదైనా హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, మనం వెళ్ళి పరామర్శించాలి, పలకరించాలి, అతను ఆదరువుగా ధైర్యం మాటలు చెప్పాలి, అతనికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయాలి. ఈ పరామర్శ అన్నది మనకు చాలా అవసరం. మన క్రీస్తు బిడ్డలమైనప్పుడు, క్రీస్తు శరీరంలో అవయవాలమైనప్పుడు మనకి ఇది ఉండాలి. కొందరు ఉంటారులేండి, ఒకవేళ మనం కలిసిపోవాలని ఉన్నా వాళ్ళు కలిసిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వదిలేయండి. కానీ మన వంతుగా మనం ఏం చేయాలన్నప్పుడు ఇదిగో పరామర్శించాలి, వాళ్ళని పలకరించాలి, వారి ఇబ్బందుల్లో మనము చూసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఆలోచించాలి, ఇదిగో శరీరంలో అవయవాలు ఇంత కలిసికట్టుగా ఉన్నాయే, మరి ఒక సంఘంలో ఉన్నటువంటి మేమెందుకు ఇలా కలిసి లేమే అని ఆలోచించాలి. ప్రియులారా, కడుపులో నొప్పి ఉంటుంది, చేతులకు ఏం పని చెప్పండి? వెళ్ళి పరామర్శిస్తూ ఉంటాయి. ఎక్కడ నొప్పి? నీకు రుద్దుతూ ఉంటాయి. ఏం అంత అవసరం ఏముంది చెప్పండి? ఎందుకంటే వాటి మధ్య ఎలాంటి వివాదము లేదు, సంఘంలో కూడా ఉండకూడదు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. సంఘంలో కూడా ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. విశ్వాసులు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సేవకులు విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే విశ్వాసులు కూడా, సంఘం కూడా ఏం చేస్తూ ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నేను ఆవిడ కొరకు చేయనండి అనకూడదు, నేను ఆయన కొరకు చేయనండి అనకూడదు. ఏం చేయాలి? సంఘంలో ఉంటున్నటువంటి నువ్వు సహదాసితో లేదంటే తోటి వారి పట్ల ప్రార్థన కలిగినటువంటి వారముగానే ఉండాలి. తోటి వారి కొరకు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా
ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, అవసరమైనది. ప్రార్థన ఎలాంటిది అన్నప్పుడు అది సంఘానికి ఏ విధంగా, కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నది అన్నప్పుడు ఒక రక్షణ కవచము లాంటిది ప్రార్థన అన్నది ఎలాంటిది అని అంటే, అప్పుడప్పుడు మనం కొందరు ఇల్లు మనం గమనిస్తూ ఉంటాం. కొందరు ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఒకటి ఏర్పాటు చేసి ఉంటారు, కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉంటారు. కాంపౌండ్ వాళ్ళు అలాగే ఊరికి వదిలేసి ఉంటారా? పైన గమనించారా? కాంపౌండ్ వాళ్ళకు పైన గాజు ముక్కలు అరేంజ్ చేసి పెట్టి ఉంటారు, చుట్టూ గాజు ముక్కలు అరేంజ్ చేసి పెట్టి ఉంటారు. కొందరైతే చుట్టూ కరెంటుతో కూడినటువంటి తీగలు అరేంజ్ చేసి పెట్టి ఉంటారు. మరికొందరు సూదులు లాంటివి, మొనదోలినటువంటి సూదులు లాంటివి ఏర్పాటు చేసి ఉంటారు. ఎందుకు? శత్రువు ఎవడే కానీ లోనికి ప్రవేశించడానికి వీల్లేదు, ఎవడే కానీ అనుమతి లేనటువంటి వాడు ఇంటిలోనికి ప్రవేశించడానికి వీల్లేదు, రాకూడదు అని ఏర్పాటు చేయబడింది అది. అంటే ప్రార్థన అన్నది కూడా ఎలాంటిది అన్నప్పుడు, ఇదిగో ఇంటి చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచె లాంటిది ప్రార్థన అన్నది. అది సంఘానికైనా కుటుంబానికైనా చాలా ఉపయోగపడుతుంది. సంఘానికి కూడా ప్రార్థన కవచం లాంటిది, చుట్టూ వలయం లాంటిది. సంఘములో సేవకుడు విశ్వాసుల కొరకు చేయాలి, ఎందుకంటే ఒక బాధ్యత అనేది ఉంటుంది కనుక. ఇప్పుడు సంఘాన్ని కాచేటువంటి సేవకుడు ఆటోమేటిక్గా ఏం చేస్తూ ఉంటాడు? సంఘం అంతటి కొరకు, సంఘాల కొరకు బాధ్యతాయుతంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే ప్రార్థన అవసరం కనుక. అలాగే ఇప్పుడు విశ్వాసులు కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత సేవకులది కదా, సేవకుల కొరకు మేమేం ప్రార్థన చేయాలి అని సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా తప్పండి. విశ్వాసులు కూడా ఏం చేయాలి? సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నేను 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 మేము 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 ఇదే చేసుకుంటూ ఉంటాడు. చాలా తప్పు. మనం ప్రార్థన ఎవరి కోసం చేయాలన్నప్పుడు సేవకుడి కోసం చేయాలి. సేవకుడు బాగుంటే ఆటోమేటిక్గా ఏం బాగుంటుంది? సంఘం బాగుంటుంది. ఇప్పుడు కాపరి బాగుంటే గొర్రెలు బాగుంటాయి. కాపరి కిడ్నాప్ అయిపోయినాడు అనుకో, గొర్రెల పరిస్థితి ఏంటి ఆలోచించండి. కాపరికే డ్యామేజ్ అయిందనుకోండి, ఇక్కడ గొర్రెల పరిస్థితి ఏంటి? అంతే. సంఘం బాగుండాలంటే సేవకుడు బాగుండాలి. అయితే మనం ఏం చేయాలి? సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం వెన్నులాగా ఉండలేకపోవచ్చు. ఇప్పుడు అకుల ప్రిస్కిల్లా గారు ఎలాగైతే పౌలు గారికి వెన్నుగా నిలబడ్డారో అలా మనం ఉండలేకపోవచ్చు. సంఘంలో అన్ని విషయాలను చూసుకునేటువంటి వారముగా ఉండలేకపోవచ్చు. సంఘంలో సహకారులుగా మనం ఉండలేకపోవచ్చు. కనీసం ఒక 2-3 కుటుంబాలున్నా పర్వాలేదు. కానీ మిగిలిన వారు ఏం చేయాలన్నప్పుడు సేవకుడి కోసం, సేవకుడి ప్రయాణాల కొరకు, సేవకుడి యొక్క సేవ కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే ఆ సేవకుని వ్యక్తిగత జీవితాన్ని కూడా నిలబెట్టేది మనం చేసేటువంటి ఈ చిన్న సహాయమే, అనగా ఈ ప్రార్థనే. ప్రార్థన అనేటువంటి సహాయాన్నైనా మనం చేయడానికి ముందుకు రావాలి. ఎందుకంటే మనమందరము ఒకటే, ఆ పరమ తండ్రి పిల్లలమే. ఒకరికొకరు మనము సహకరించుకుంటూ ఉండాలి. ఇప్పుడు పౌలు గారి కొరకు ఏం చేశారంటే, అకుల ప్రిస్కిల్ల గారు ఊరికే సేవకు పంపించి ఖాళీగా లేరు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే సేవకుడే ఎక్కువగా ప్రమాదంలో ఉండేది. తెలుసా ఆ విషయం? ఎక్కువ ప్రమాదంలో ఉండేది ఎవరు? సేవకుడే. ఎందుకంటే ఎక్కువ ప్రయాణాలలో ఉంటాడు కాబట్టి. ఎక్కువ చూడండి, సేవకుడు ఎక్కువగా ఎందులో ఉంటాడంటే ప్రయాణాలు. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉంటే వాక్యం అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాక్యం జరుగుతుంటే ఇంకో చోటికి వెళ్ళాలి, ఇంకో చోట జరుగుతుంటే ఇంకో చోటికి వెళ్ళాలి. అంటే ఎక్కువగా ఎందులో ఉంటాడు? ప్రయాణాలలో ఉంటాడు. ఇప్పుడు ప్రయాణాలు ఎలాంటివి ఉన్నాయి? నమ్మదగినవి కావు, చాలా ప్రమాదకరమైనవి. అంటే ప్రయాణంలో ఉంటున్నటువంటి సేవకుడు ఎక్కడ ఉంటున్నట్టు? నిరంతరము ప్రమాదంలో ఉంటున్నట్టు. ప్రమాదంలో ఉంటాడు గనక ఆ సేవకుని మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి.
అలాగే అనేక చోట్లకి వెళ్తూ ఉంటాడు. అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది? సేవకులకే. ఒక వాతావరణం పడదండి, మానవ శరీరము అలా డిజైన్ చేయబడి ఉంటుంది, లేదంటే అలా అలవాటు పడి ఉంటాము. ఏంటి అప్పుడప్పుడు చూడండి, ఏంటి నువ్వు ఇంత డల్గా ఉండవని ఎవరినైనా అడిగామనుకోండి, వెంటనే వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంది? నిన్ననే పెళ్ళికి పోయించిన, ఆ వాతావరణం నాకు పడలే. ఏంటి గొంతు ఏంటి అలా ఉంది, మారిపోయింది నీ గొంతు అంటే? జలుబు పట్టేసింది, అక్కడ నీళ్లు నాకు పడలే, అక్కడ ఫుడ్డు పడలే, అక్కడ బెడ్డు పడలే. కొందరికి బెడ్ మారినా కూడా నిద్ర రాదు, స్థలం మారారనుకోండి నిద్ర రాదు, మనకు తెలిసిందే. ఇప్పుడు మనము ఇంట్లో బండల మీద పడుకున్నా కూడా హాయిగా నిద్రపోతాం. అది వేరే చోటుకి వెళ్ళామనుకోండి, పట్టుపరుపు వేసి పడుకోబెట్టినా కూడా నిద్ర రాదు. ఏంటంటే స్థలం మారింది, నాకు నిద్ర రాదు. మరి సేవకుడు ఎన్ని స్థలాలు మారుతూ ఉంటాడు, ఎన్ని నీళ్లు మార్చాలా? కొందరికి నీళ్లు పడవు, కొందరికి ఫుడ్ పడదు, కొందరికి బెడ్ పడదు. సేవకుడికి అన్నీ పడవు. పడకపోయినా ఏం చేయాలి? వెళ్ళాలి, సేవ చేయాలి. ఒక్కో చోట చికెన్ బిర్యానీ పెడితే ఒక్కో చోట ఏం చేయాలి? పచ్చికారంతో అన్నం తిని రావాలి. పరిస్థితులు అట్టు ఉంటాయి. ఒక చోట ఫిల్టర్ నీళ్ళు దొరుకుతాయి, ఒక చోట ట్యాప్ వాటర్ తాగి రావాలా. ఒక చోట బండల మీద పడుకోబెడతారు, ఒక చోట ఏమో లగ్జరీ పరుపు మీద పడుకోబెడతారు. అంతే. అంటే ప్లేసులు మారితే అనారోగ్య సమస్యలు ఎలాగైతే తలెత్తుతాయో, సేవకుడికి కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. కాబట్టి సేవకుల కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. కనీసం నాయన ఇది జ్ఞాపకం చేసుకో తండ్రి, ఒక నిమిషం ప్రార్థన. నువ్వు గంట చేయాల్సిన అవసరం లే, ఒక్క నిమిషం సేవకుడి ప్రయాణాన్ని, సేవకుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని కూడా మనం ఏం చేస్తుండాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబము సేవకుని సహకారంగా ఉండగలిగితేనే సేవ విస్తృతంగా వ్యాపించగలుగుతుంది. లేకపోతే కుటుంబం కనుక కుటుంబ సమస్యలు ఉన్నాయనుకోండి, సేవ అసలు ముందుకే వెళ్ళలేదు ప్రియులరా. చాలా ఆటంకంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఒక సేవ ఫలభరితంగా జరుగుతోందనంటే వెనక కుటుంబం యొక్క పాత్ర కూడా అంతో ఇంతో ఉండాలి, లేకపోతే చాలా కష్టం. అలాంటి కుటుంబంలో తలెత్తేటువంటి సమస్యల విషయాన్ని కూడా మనం ఏం చేయాలంటే దేవునికి విన్నవించాలి. దేవా, ఇదిగో మా సేవకుడు సేవ చక్కగా చేయాలి, నేను నా కుటుంబము సహకరించారు, వాళ్ళు ఎలాంటి వారైనా సేవకు ఆటంకంగా ఉండకుండా సహాయం చేయి తండ్రి. ఇదిగో వరకు ఆర్థిక పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లో మేము సేవ కోసం తిరుగుతూ ఉంటే ఇక్కడ మాకు డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? అన్నీ వదిలేసుకొని మేము సేవ చేస్తూ ఉంటాము. అప్పుడు మాకు ఆర్థిక పరిస్థితులు కూడా చోటెత్తుతాయి కదా. ఒక పక్క అప్పులు ఉంటాయి, అప్పుల భారాలతో ఉంటాయి, అలాగే ఆర్థిక పరిస్థితులు, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎన్నో ఉంటాయి. వాటి విషయాలలో కూడా మనం ఆలోచించి, ఇదిగో నేను ఒకవేళ చేయలేకపోతున్నా తండ్రి, నువ్వు ఎవరినో ఒకరిని లేవనెత్తు తండ్రి, నువ్వు వారి ద్వారా వారికి సహాయాన్ని అందించు తండ్రి. వారి కుటుంబం పోషింపబడితే, వారి అప్పుల బాధలు తీరిపోతే, వారి కష్టాలు తీరిపోతే వాళ్ళు మీ సేవ ఎక్కువగా చేస్తారు తండ్రి అని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయలేవా? చిన్న ప్రార్థనే చేయాలి ప్రియులారా. సేవకుని ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పాలంటే మనకంటే ఎక్కువగా ఎవరి కోసం చేయాలి తెలుసా? సేవకుడి కోసమే చేయాలి. సేవకుడి కొరకే మన ప్రతి క్షణం, ప్రతి చోట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుడు ఏం వదిలేయడు. ఇప్పుడు కాపరి లేని గొర్రెల వల్ల వదిలేయడు. కాపరిగా నేనున్నాను కదా, నా ప్రతి ప్రార్థనలో నేనేం చేస్తాను? జ్ఞాపకం చేసుకుంటాను అంటాడు పౌలు గారు. అంటాడు, ఫిలిప్పీ పత్రికలో మాట చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక చదువుకొని ముగించుకుందాం తొందరగా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం ప్రియులారా. ఓకే, గనుక మీ అందరి నిమిత్తం, చూడండి పౌలు గారు ఏమంటున్నారు చూడండి, మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. చూసారా ఏమంటున్నాడు తెలుసా? నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అంటున్నాడు. సేవకుడు కూడా ఏం చేయాలి తెలుసా? ఎన్నన్నా ఉండు, ఒక్క నిమిషమైనా సరే సంఘము కొరకు
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటువంటి జీవితాలు కలిగి ఉండాలి. ఏ సేవకుడైనా పౌలు గారంతటా ఆయనే ఏం ప్రార్థన అవసరం ఏముందిలే అనుకోలేదే. నా పిల్లలకు ఇదిగో సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కొరకు నేను ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు నాకు మీద పెట్టాడు. అలాగే ప్రతి విశ్వాసికి సంఘంలో ఉన్న సేవకుని కొరకు కూడా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కొలస్సీ పత్రికలో అంటాడు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ప్రియులారా, చదువుకుందాం ఊరికే జస్ట్ తొందరగా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం. వాక్యము చెప్పుటకు అంటే ఈయన ఆరాటం దేని కొరకు, ఈయన ఎందుకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు అని అంటే, ఇదిగో వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఈయన ఆరాటం అంతా ఒకటే, మేము వాక్యం ప్రకటించడానికి మీరు ప్రార్థన చేయండి. దేవుడు అనుకూల సమయము ఇచ్చేటట్టుగా, దేవుడు సమయాన్ని అనుకూలపరిచేటట్టుగా అంటున్నాడు. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. కొరంథీయులకు రాసినటువంటి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, ఎందుకంట ఏం అవసరం ఉందండి? సేవకుడు యాక్చువల్గా ఏ స్థితిలో ఉంటాడు? ప్రార్థన చేసే స్థాయిలో ఉన్నాడు. సేవకుడు అందరికీ చెప్పేటువంటి స్థాయిలో ఉన్నాడు. ఆయనకు సంఘం యొక్క ప్రార్థన అవసరత ఏముంది చెప్పండి? ఒకవేళ మనం అనుకుంటే లేదు, సంఘము యొక్క ప్రార్థన కూడా చాలా అవసరం. పేతురు గారి సంఖ్యలు విడిపోయాయి. ఎలా? సంఘం అంత ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు. ఎరికో గోడలు కూలిపోయాయి. ఎలా? ప్రార్థన చేసినప్పుడు. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం ఆధారం చేసుకోవాలి, దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. అలా మనం ఏం చేయాలంటే సేవకుడి సేవా జీవితం కొరకు ప్రార్థన చేయాలి. అకుల ప్రిస్కిల్ల గారు సేవకు సహకరించారు, వారి కొరకు ప్రార్థన చేశారు. అలాగే సేవ చేస్తున్న వారికి సేవ చేశారండి. వీళ్ళు సేవ చేస్తున్నటువంటి వారికి వీళ్ళు సేవ చేస్తూ వచ్చారు. మంచి బలమైన విశ్వాసులుగా మనకు కనబడుతున్నారు. ఇప్పుడు పౌలు గారు ఒక్కరే కాదు, శీలా తిమోతి గారు ఒక్కరే కాదు, తర్వాత అపోల్లో అనేటువంటి ఆయన వచ్చాడు. ఆయనకు కూడా వీళ్ళు ఆశ్రయం కల్పిస్తారండి. ఆయనకి ఏం తెలియదు యాక్చువల్గా, కొన్ని విషయాలు కొన్ని సంగతులు తెలియదు. ఓన్లీ ఆయన ధర్మశాస్త్రం మీద కొంచెం పట్టు, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఇంట్రొడక్షన్ మాత్రమే తెలుసు. అది తెలిసినటువంటి ఆయన ఏం చేస్తాడంటే, వీళ్ళు ఉన్నటువంటి ఎఫ్ఎస్సి ప్రాంతానికి వస్తాడు ఆయన, అపోల్లో అనేటువంటి ఆయన. ఎఫ్ఎస్సి ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈయనకు ఏం కొంచెం తెలియకపోయినా కూడా, పెద్దగా అవగాహన లేకపోయినా కూడా ప్రభు మాటలు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నిజంగా ఈయన వెరీ గుడ్, వండర్ఫుల్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని ఏం చేశారు వీళ్ళు? అకుల ప్రిస్కిల్ల గారు అపోల్లో గారిని ఎంకరేజ్ చేశాడు, డిస్కరేజ్ చేయలేదు. నువ్వేం పనికొచ్చావులే, నువ్వేడ చెప్తావులే, నువ్వు చేయలేవులే అనేటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని అనకూడదండి, డిస్కరేజ్ చేయకూడదు. నువ్వు చెయ్యగలవు అనాలంతే, నువ్వు చేయగలవు. అపోల్లో గారిని చేరదీసి ఏం చేశారు తెలుసా? ఆశ్రయం కల్పించి ఏం చేశారు తెలుసా? ఎంకరేజ్ చేశారు. అయ్యా ఇదిగో ఇంకా కొన్ని ఇలా వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇదిగో ఇది చెయ్యి, ఇది నేర్చుకో, అన్నీ చాలా సంగతులు ఏం చేశారట? అపోల్లో గారికి నేర్పించారట, చేసి ఆయనకు నేర్పించారట, చెప్పారట. యాక్చువల్గా అపోల్లో గారు ఏ స్థాయిలో ఉన్నారంటే, మంచి పట్టున్న వ్యక్తే, ప్రవీణుడంట. అతని గురించి చెప్పబడిన మాట అంటే 18వ అపోస్తల కార్యంలో 18వ అధ్యాయంలో ప్రవీణుడు అని ఉంటుంది చూడండి. ప్రవీణుడట వాక్యము విషయంలో. అతడు ఎలాంటి వాడట? విద్వాంసుడును, లేఖనముల యందు
ప్రవీణుడై ఉండెను. 24వ వచనంలో అలెగ్జాంద్రు వాడు అపోల్లో అని ఒక యూదుడు, ఇతను కూడా యూదుడే, ఎఫెసునకు వచ్చిన అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు. యాక్చువల్గా ఏం చేయాలా? యాక్చువల్గా బాగా వాక్యం బాగా తెలుసు అనుకోండి, మనకు మన పొజిషన్ ఏంటి చెప్పండి. ఎవరైనా వచ్చి 4 మాటలు మనకు చెప్పారనుకోండి, మనం ఏమంటాం? నువ్వు వచ్చి చెప్పాలనా, నాకు తెలుదా, పెద్ద చెప్తున్నాడు పైన, అసలు నేను ఎవరో తెలుసా, నా సర్టిఫికేట్ చూపించమంటావు, నా సర్టిఫికేటు MBTH పూర్తయింది, క్షమించండి, ఏమనుకుంటున్నావు, డిగ్రీ ఉంది నాకు వచ్చి చెప్తున్నావా, బేసిక్ అంటావా అనవా? విద్వాంసుడు ప్రవీణుడు ఏమంటాడు జనరల్గా? మీరు వచ్చి నాకు చెప్పేది ఏందమ్మా కులా ప్రిస్కిల్లా గారు, నాకు అన్నీ తెలుసు, నేను చెప్పే స్థాయిలో ఉండా, మీరు వినే స్థాయిలో ఉండరు, వినండి అనలేదండి. ఏమన్నారు తెలుసా? చక్కగా వారు చెప్పే మాటలు అన్నీ విన్నాడు, నేర్చుకున్నాడు, బలపరచబడ్డాడు, ఇంకా గొప్పగా సేవలోనికి వెళ్ళాడండి. ఒక్కసారి మనం ఆలోచించాలి. నా పరిస్థితి ఏంటి, నేనేంటి, నేను ఎంత స్థాయిలో ఉన్నా కూడా సలహాలు ఇచ్చేటువంటి వారు అనేకులు ఉండటం మంచిదన్నాడు. ఆ సలహాలను మనం ఏం చేయాలి? ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట మంచిదన్నాడు. ఎవరైనా కానీ లేని ఆలోచన చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే స్వీకరించేటువంటి మంచి సహృదయం కలిగిన వారముగా మనం ఉండాలి. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.